చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇలా మనము థ్రెడ్ తీసుకొని ఈ గ్లాస్ బీడ్స్ ఉన్నాయి కదా, ఈ గ్లాస్ బీడ్స్ని కుట్టుకోవాలి. ఫస్ట్ లైను ఇలాగా గ్లాస్ బీడ్స్తో లైను కుట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఇలా కుట్టుకోవాలి. వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు అర్థమవుతుంది. అంతే. చూడండి, ఇప్పుడు ఈ జర్దోసి ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఆ జర్దోసిని చిన్న చిన్న పీసులుగా ఇలా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని ఇలా ఒక లీఫ్ షేప్ వచ్చేలాగా మనము కుట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా మనము లీఫ్ షేప్ వచ్చేలాగా కుట్టుకోవాలి. ఇలా కుట్టాక చూడండి, ఇక్కడే ఖర్చు పెట్టి మళ్ళీ మిడిల్లోంచి తీసుకొని ఈ వైట్ గ్లాస్ బీట్ ఉంటుంది కదా, అది ఇలా మధ్యలో పెట్టుకోవాలి. ఈ వైట్ గ్లాస్ బీటు ఇలా మధ్యలో వచ్చేలాగా పెట్టుకోవాలన్నమాట. చూడండి, చూడండి ఫ్రెండ్స్, ఇలాగా తీసుకొని ఇలా కుట్టుకోవాలి. ఒకటి లీఫ్ చూడండి ఇలా వస్తుంది. ఇలా మనము కుట్టాలి. చూడండి, జర్దోసి చాలా ఈజీగా వెనక్కి వెళ్ళిపోతుంది. ఇలా కుట్టాక మళ్ళీ సేమ్ ఇలా మధ్యలో ఒకటి గ్లాస్ బీట్ పెట్టి ఇలా ముడేసుకోవాలన్నమాట. చూడండి, చూడండి ఈ లైను ఇలా ఈ ఫ్లవరు కుట్టడం చెప్పాను కదా, ఇప్పుడు ఇది చెప్తున్నాను చూడండి. సేమ్ గ్లాస్ బీట్తోనే ఇది చెప్తున్నాను. గ్లాస్ బీట్తోనే లైను తీసుకురావాలి. ఇలా మనం చూడండి ఫ్రెండ్స్, ఇలా గ్లాస్ బీటు ఇప్పుడు వైట్ ముత్యము ఒకటి పెట్టాలి. ఈ వైట్ ముత్యం ఉంది కదా, అది ఒకటి ఎడ్జ్లో పెట్టి ముడి వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు వైట్ ముత్యం ఒకటి
గోల్డ్ది గ్లాస్ బీట్ ఒకటి తీసుకొని ఇలా పెట్టేసి ఇలా మనం ముడి వేసుకోవాలి. అలా ఆపోజిట్ వేసుకుంటూ కింది వరకు వెళ్ళాలి ఫ్రెండ్స్. చూడండి, ఇలా మనం వేసుకుంటూ ఈ డిజైన్ చాలా బాగుంది ఫ్రెండ్స్. లుక్ కూడా చాలా బాగా వచ్చింది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఫినిష్ అయ్యాక చూస్తే మీకే ఒక ఐడియా వస్తుంది. చాలా అంటే చాలా బాగుంది ఈ డిజైను. కస్టమరు చేయించుకుంటున్నాడు. ఈ డిజైన్ నెట్లో ఎక్కడా లేదు ఫ్రెండ్స్. ఇది న్యూ డిజైను. వాళ్ళు డిజైన్ ఎలా చేయాలి అనేది జస్ట్ అలా ఎక్స్ప్లెయిన్ చేశారు. దాన్ని బట్టి నేను ఇలా డ్రా చేసి చేస్తున్నాను. ప్యాటర్న్ అంతా ఇది నేను ఓన్గా తీసుకున్నాను ఫ్రెండ్స్. అంతా కస్టమర్ జస్ట్ ఫ్లవర్ ఎలా ఉండాలి, ఏ లుక్లో ఉండాలి అని చెప్పారంతే. చూడండి, ఇలా మనకి ఫినిష్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇది చెప్తాను చూడండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, దీనికి మాత్రం షుగర్ బీట్స్ తీసుకుంటున్నాను. ఇలాగా లైన్కి షుగర్ బీట్ తీసుకుంటున్నాను. ఇలా లైను కుట్టుకున్నాక జర్దోసితో జస్ట్ ఇందాకట్లాగే లీఫ్ కుట్టుకోవాలి. చూడండి, ఇలా లీఫ్ ఇలా లీఫ్ కుట్టుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇలాగా కుట్టుకున్నాక ఇలా తీసుకొని చూడండి, ఇలా జస్ట్ ఇలా చూడండి, ఇలా పెట్టుకోవాలి.
మళ్ళీ సేమ్ ఇందాకట్లాగే లీఫ్ తీసుకొని ఇలా మనం లీఫ్ కుట్టుకొని చిన్నది ఇలా ఇటువైపు నుంచి ఇటువైపు పెట్టాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఈ పార్ట్లో ఇలా షుగర్ బీట్స్తో లైన్ వేసుకున్నాం కదా, ఇలా చివరన ముత్యం పెట్టాను. చూడండి, ఇప్పుడు ఒక షుగర్ బీటు, ఒకటి జర్దోసి తీసుకొని ఇలా పెట్టు. చూడండి, చూడండి ఇలా షుగర్ బీటు జర్దోసి తీసుకొని ఈ చెంకీ మీద పెట్టి చూడండి ఇలా కుట్టుకోవాలన్నమాట. చెంకీలో నుంచి కుట్టు రానివ్వాలి. లోపల ఉడేసుకోవాలి అక్కడే. చూడండి, మళ్ళీ ఇటువైపు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే తీసి ఒకటి షుగర్ బీటు జర్దోసితో చిన్న ముక్క కట్ చేసుకుంది పెట్టి ఇలా ఒక చెంకి పెట్టి అందులోంచి ఇలా కుట్టుకోవాలన్నమాట. ఇలా మొత్తం కుట్టాలి. చూడండి, ఇది ఇలా వచ్చింది కదా, ఇలా వస్తుంది అన్నమాట. ఇది ఇప్పుడు కుట్టేది. చూడండి ఫ్రెండ్స్, ఇది ఇది ఇలా వస్తుంది. ఇది ఇలాగా కుడుతున్నాను అన్నమాట. చూడండి, ఇది ఇలా సింపుల్గా చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇది ఆల్రెడీ మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి ఈ రెండు ఇక్కడ నేను వేసాను. మీ వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని. చూడండి, ఇక్కడ ఫ్లవర్ చెప్తాను. ఇలా 1 షుగర్ బీట్, ఫస్ట్ ముత్యం తీసుకోవాలి వైట్ది, తర్వాత షుగర్ బీట్ ఇలా తీసుకొని ఇలా మొత్తం చుట్టూ కుట్టుకోవాలి ఫ్రెండ్స్. ఫ్లవరు వస్తుంది. చూడండి, ఇలా మొత్తం ఫ్లవర్ కుట్టుకోవాలి. ఎంత తక్కువగా వేయాలి అన్న వీడియో లెంత్ ఎక్కువే అవుతుంది ఫ్రెండ్స్. మీరు అర్థం చేసుకొని వీడియో చివరి వరకు చూసి వీడియో నచ్చితేనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంత ఫాస్ట్గా చెప్దామన్నా ప్రతిదీ మీకు అర్థమయ్యేలాగా చెప్పాలి కాబట్టి లేటే అవుతుంది. చూడండి, ఇలా మనం చుట్టూగా ఫ్లవర్ లాగా కుట్టుకోవాలి.
ఇలా మొత్తం చూడండి ఈ ఫ్లవర్స్ అయితే బుడ్డిగా భలే ఉన్నాయి ఫ్రెండ్స్. నాకు భలే నచ్చాయి. నేను ఆల్రెడీ నా బ్లౌజ్ మీద వేసుకున్నాను ఈ ఫ్లవర్స్ చిన్నవి. ఎంత బాగుంటాయో, ముద్దుగా ఉంటాయి. చూడండి ఇలాగా ఫ్లవరు పూర్తయిందా? చూడండి ఫ్రెండ్స్, ఈ ఫ్లవరు పూర్తయింది. ఇప్పుడు మనము షుగర్ బీడ్స్తో లైన్ వేసుకున్నాం ఫ్రెండ్స్. చూడండి ఇలాగా షుగర్ బీడ్స్తో లైను వేస్తున్నాను. ఇలా లైన్ వేసి ముడేయాలి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, గ్లాస్ పీస్ తీసుకొని ఒక మూడు తీసుకొని ఇలాగా అటువైపు ఇటువైపు కుట్టుకోవాలన్నమాట. చూడండి ఇలా ఫ్రెండ్స్, ఇలా మూడు తీసుకొని 3 లైన్స్ వేయాలి. ఒక లీఫ్ షేప్ రావాలి అంటే 3 లైన్స్ వేసుకుంటే సరిపోతుంది. అంతకంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు, కానీ మినీ అలా 3 వేస్తే ఒక లీఫ్ అనేది సెట్ అవుతుంది అన్నమాట. ఇంకా అంతకంటే పెద్ద లీఫ్లు కావాలి అంటే ఇంకెక్కువ మనము లైన్స్ యాడ్ చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మళ్ళీ సేమ్ 3 తీసుకొని 3 లైన్స్ వచ్చేలాగా కుట్టుకోవాలి. ఇలా చూడండి ఫ్రెండ్స్, ఇలాగా మనము ఒక ఫ్లవర్ షేప్ అంటూ వస్తుందన్నమాట. ఇది కట్ వర్క్ బ్లౌజ్ ఫ్రెండ్స్. చూడండి, ఇది కట్ వర్క్ బ్లౌజు. నెక్లో కట్స్ అన్నీ మీకు కనిపిస్తూనే ఉంటాయి. చూడండి ఇలాగా కట్లు మీకు అవుట్లైన్ ఇచ్చినప్పుడు అర్థమవుతుంది. థ్రెడ్తో అవుట్లైన్ ఇచ్చాక లాస్ట్ ఫినిషింగ్ చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ వచ్చి ముళ్ళు పడతాయి, ముడి కుట్టేస్తాను. ఈ లోపలంతా ముళ్ళు ఫిల్ చేస్తాను అవుట్లైన్ ఇచ్చి. ఇలా ఫ్లవరు మనం డిజైన్ చేసుకోవచ్చు ఈజీగా. ఫస్ట్ మనం ప్రాక్టీస్ అవుతాయి అన్ని క్లాసులు. మనం ఓన్గా ఎలా కావాలంటే అలా మాడిఫై చేసుకొని మీకు ఈ ఫ్లవర్స్ యాజ్ ఇట్ ఈజ్ ఎక్కర్లేదు, మీకు నచ్చినట్లుగా కుట్టుకోవచ్చు. చూడండి, ఇది మొత్తం ఫినిష్ అయ్యాక నెక్ పార్ట్ అంతా మళ్ళీ చూడండి ఎండ్లో పెడతాను. ఇప్పుడు తెలుస్తుంది, ఫినిష్ చేసి పెడతాను. చూడండి ఈ ఫినిషింగ్ లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఈ ఫినిషింగ్ అంతా పెడతాను కదా, మీకు అప్పుడు డిజైను నచ్చిందో లేదో కామెంట్లో చెప్పండి. చివరి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు వీడియో క్లియర్గా అర్థమవుతుంది. చూడండి ఫ్రెండ్స్, పూర్తయిపోయిన తర్వాత వీడియో బ్లౌజ్ ఇలా వచ్చింది. చూడండి మీకు చూపిస్తున్నాను.
క్లియర్గా బ్లౌజు ఇలా వచ్చిందన్నమాట. ఫినిషింగ్ అంతా చూడండి, ఇది మొత్తం చూడండి క్లారిటీగా ఇలా ప్రతిదీ ఇలా ఉంటుంది. మొత్తం డిజైన్ ప్యాటర్ను ఇక్కడ షేపు ఈ షేప్ తీసుకుంది, పార్ట్ టైపు చూడండి. ఇది ఫ్రంట్ ఫ్రెండ్స్, ఇది మనము పూర్తిగా నెక్ ప్యాటర్న్ వేసిన తర్వాత వచ్చిన డిజైన్ అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే హ్యాండ్ వీడియో రికార్డ్ చేసి మీకు అప్డేట్ ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.